ఘోరమైన అసలు లిటరల్గా చెప్తానా, చెప్పులు ఇట్లా బండ మీద నిలబడితే ఐస్ గడ్డ మీద నిలబడ్డట్టున్నది. ఇట్లా సరే చచ్చిపోయాను నేను అయితే నేనమ్మో. అందులో నేను దెబ్బకి లోపల స్వెటర్ వేసి దానిపైన నుంచి రెడీ జాకెట్ ఎత్తే ఇప్పుడు. సో నేను ఇక్కడ మన రివర్కి పోయినాక ఊటీ రివర్కి. సో నిన్న అయిపోయింది, టైమింగ్ అయిపోయింది, బంద్ అన్నారు. సో ఇప్పుడు అందుకని దాని పక్కనే తీసుకున్నాం ఒక చిన్న రూమ్ హోటల్లో. ఇప్పుడు పోదాం అడిగి పోయి ఎక్స్ప్లోర్ చేసి ఆ నుంచి మన పైన్ ఫారెస్ట్ ఒకటి, ఇంకా పైకార వాటర్ ఫాల్స్ పోతాను. అడిగి పోయి ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడికి వెళ్తామంటే పాండిచేరికి వెళ్తాం. ఇక్కడ నుంచి బండి మీద కలుసుకుందాం. సీ యూ అండ్ బై గైస్. ఓహోహో, లోపల షట్టర్ వేసినాక కొంచెం చలి ఓహో తగ్గింది. ఎట్లున్నా అనుకున్నారు, ఘోరం అసలు గుద్దానికి ఇస్తాను ఇక్కడ చలి. అమ్మ తోడు. పాయకాల్ వాటర్ ఫాల్స్ పోతానా మనం. గమ్మత్ ఉన్నాయి ఊరి పేరు ఇక్కడ. ఒక ఊరి పేరు గుద్ద, ఇంకో రైల్వే స్టేషన్ పేరు లవడే. 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మన మెయిన్ సిటీ ఊటీ నుంచి. అంటే మెయిన్ సిటీ ఊటీ రివర్ ఉన్నది కదా, ఆడ నుంచి 20 కిలోమీటర్స్. ముందే ఏమైనా మంచి లొకేషన్స్ కనబడతా అంటే చూపించుకుంటూ పోతా ఉంటా. సో ఊటీలో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, మేము విజిట్ చేయలేదు. కాకపోతే మీరు వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయండి. మాకు టైం సరిపోక విజిట్ చేయట్లే, కానీ వన్స్ ఇన్ లైఫ్ టైం కదా ఎక్స్ప్లోర్ చేయాల్సింది యాక్చువల్గా. మళ్ళీ వస్తామా రామా ఊటీగా డౌటే. వస్తా, ఎందుకు రాము. ఈసారి మా అమ్మ నేను వేసుకుని వస్తా ఊటీకి. మాట్లాడుతా అంటే పొగలు వెళ్తాయి నోట్లోకి వెళ్ళి. కున్నూరులో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అది చూడండి క్రేజీ ఉంటుంది. దాని లింక్ కూడా ఇస్తా కింద డిస్క్రిప్షన్లో. పొద్దుంతా డల్ ఉంటా నేను. కెమెరా ఆన్ చేయగానే మీతో మాట్లాడేటప్పుడు నవ్వుకుండా మాట్లాడతా, మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బోర్ కొట్టదు నాకు రైడ్. మీతో మాట్లాడుకుంటూ అట్లా పోతా ఉంటా. అమ్మ ఎంత చిన్నగా ఉన్నాయందిరా నాయన గల్లీలో. ఏమంది మన వరంగల్ గల్లీలో ఉన్నట్టున్నాయి ఇది. మన బ్యాచ్ అదంతా. నీకోసం నేచుండే తిట్టుకుంటారు కదరా మీరు. నాకు తెలుసు పాట మొత్తం మొట్టా బ్రో నువ్వు అనుకుంటారు మీరు, నాకు తెలుసు. ఓవర్టేక్ చేసి I don't want to overtake bro, I am not racing. I'm just having fun driving over here. క్రేజీ లొకేషన్ అసలు చూడర్రి. ఇట్లాంటి రోడ్లు ఉంటాయి ఇంకేంది, క్రేజీ వెళ్తాం మనం బండ్లు అసలుకే. క్రేజీ ఉన్నాయి చూడ మొత్తం. సినిమాలో చూస్తావరా నాయన ఇట్లా అంటే నిజంగా చూస్తాను నేను. అంటే ఊటీ సినిమా లొకేషనే కదా. ఫాదర్ ఏడున్నట్టున్నాడు, బండి చూస్తారు అవుతాను. ఇటు కిందికి దిగుతా అంటే కిందికి పోతాను మనం. కిందికి దిగుతా అంటే చలి ఎక్కువ అవుతాను కొంచెం. ఈ చెట్ల వల్ల మీకు లొకేషన్స్ ఏం కనిపించట్లేదు సైడ్కి, కానీ క్రేజీ లొకేషన్స్ ఉన్నాయి. క్రేజీ అంటే క్రేజీ ఉన్నది రోడ్ ఇది. ఇట్లా 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 పవనా ఉన్నది. కాకపోతే డ్రైవ్ అవుతా అంటే ఆ మజా వస్తుంది. లిటరల్గా క్రేజీ ఫీలింగ్ ఇది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ గైస్. ఈ రోడ్డు మీద బండి డ్రైవ్ చేస్తా అంటే క్రేజీ అనిపిస్తుంది నిజంగా. వీడియో పాస్ చేస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఏదో పోతానం చూపెడతానం ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే ఈ రోడ్డు బాబా చూడు మెలకలు చూడు ఎట్లున్నాయి. క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ ఇది. మస్తు ఉన్నది. పో నీ తల్లి గూదితే ఇట్లాంటి బండి మీద డ్రైవ్ చేస్తా అంటే మజా వస్తుంది. ఊటీలో నిన్న మేము వచ్చినప్పుడు అసలు ఎండ లేదు ఏం లేదు. ఇప్పుడు ఏమో ఎండ కొడుతుంది. చూడరు ఇక రోడ్లు ఎట్లున్నాయి, క్రేజీ కదా.
అసలు ఇంకా బాగుండే. నేను యాక్చువల్గా మొత్తం రికార్డ్ అయితే బాగుండు, కానీ మీకు బోర్ కొట్టేస్తుంది, చూడలేరు మీరు ఇంత దూరం. ఏంద్రా మీరు అంటారు, ఎందుకు అవసరం మనకు అవన్నీ. చెప్పండి చెప్పండి చెప్పండి. చూసిర్రా క్రేజీ రోడ్స్, క్రేజీ ఉన్నాయి రోడ్లు. అబ్బా అబ్బా, ఇది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతాను కారు వల్ల. లేకపోయింటే మీకు మంచిగా అరే అరే కారు మెల్లగా వేసిండు, మనం ఆగమైన ముందున్నది నేను ఒకటే గీతం చేసేసా. ఇప్పుడు చూడండి ఎవరు, చూడండి చూడండి చూడండి, అగో చూసిర్రా ఎట్లా ఉంగుతానే బండ్లో. జీటీఏ మోటార్ ఆడినట్టుంది నాకు. మోటార్ రేసింగ్ ఉంటుంది కదా, అట్లా వేయనట్టు ఉన్నది. ఆహా ఎట్లా చూడాలి. ఇంటర్ ఏమన్నా ఇస్తాడా డాన్స్ దీంట్లో. బాబా బాబా ఆ స్టెప్ ఉంటుంది ఇట్లా బుధాలు ఎగరేసేది, క్రేజ్ చేస్తాడు దాన్ని అసలు. ఆ క్రేజ్ నీ అమ్మ. పాత సినిమాలో పాత ఎన్టీఆర్ ఉంటాడు కదా, సీనియర్ ఎన్టీఆర్, ఆయన కూడా సేమ్ ఇటు ఇట్లా ఎగిరేస్తాడు కదా. ఆ ఎగిరేసినప్పుడు సేమ్ ఆయనలాగా ఎగురుతాడు, అదే గ్రేస్ తోటి. ఇదేంది న్యాచురల్ ట్రయల్ అంట. వచ్చేసినాం మొత్తానికి పైగాన వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచే పార్కింగ్ ఉందా? పార్కింగ్ ఇరుక్కా పార్కింగ్. అమ్మ చూడు బండి. అందుకనే పెట్టట్లేడా పార్కింగ్. రోడ్ ఎట్లా చూసిర్రా, ఇట్లున్నది కాబట్టి బండి పెట్టతారు. బ్రో నాకు ఇప్పుడు అర్థమైంది బండ్లు బయట ఎందుకు పెట్టి లోపల ఎందుకు పెట్టలేదని. సొల్లు క్రేజీ ఉంటే రైడ్. వచ్చేసినాం పైగ్రా వాటర్ ఫాల్స్. ఇప్పుడు పోదాం. ట్రెక్కింగ్ ఉంటుంది అనుకుంటా. ట్రెక్కింగ్ అనా? ట్రెక్కింగ్ మళ్ళా ట్రెక్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ అటు టార్చర్. అప్పుడు నార్మల్గా మన వీడియోలో ఏంటంటే పోతే ట్రెక్కింగ్ పోతే ట్రెక్కింగ్ పోయి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం మనం, ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ వణుకుతూ ఉంటాయి. చూడాలి లోపల పోయినా ఇంకా ట్రెక్కింగ్ లేకపోతే ఏందో. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో అండ్ వాచ్ ది వాటర్ ఫాల్స్. చూద్దాం. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. దగ్గర ఉన్నాం అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే అందరూ నార్మల్గానే పోతారు. చూద్దాం మనం కూడా దగ్గర ఉన్నదా దూరం ఉన్నదా తెలుస్తుంది దగ్గర పోయినాక. సో ఈ రైట్లో మాది సెకండ్ వాటర్ ఫాల్. ఇది ఫస్ట్ ఇది మనం చూసినాం కదా ఉన్న వాటర్ ఫాల్. క్రేజీ అసలు అది కొల్లి హిల్స్ వాటర్ ఫాల్స్. అది చూడకపోయింటే చెప్పండి, దాని లింక్ ఇస్తా, దాని లింక్ పెడతా. ఎట్లా కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు లిటరల్గా వాటర్ ఫాల్స్. మీరు కిందకి పోయింది పైకి వచ్చేది బాగుంటుంది, లిటరల్గా బాగుంటుంది. ఆ రైడ్ 300 meters అంట వాటర్ ఫాల్స్. పోడు నార్మల్ వాకింగే, పెద్దగా ఏం లేదు. చూపిస్తాను ఒకసారి. చెట్టు దొరది చూసారా? ఆ చెట్టు ఒక్కటి ఆపుతాను, ఈ 2 చెట్లు ఆపుతాను. ఇది కూడా పోయింది, ఇది కూడా పడుతుంది రేపేళ్ళు కట్టి గాలుతాయి, కూడా పడతాయి. పెద్ద బొంగుని మాత్రం ఆ చెట్టు ఒక్కటి ఆపింది. మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు, కాబట్టి చూపించిన. మంచిగా ఉన్నది లొకేషన్, ఇక్కడ నుంచి క్రేజ్ ఉన్నది. ఇన్ని టీ ప్లాంటేషన్ చెట్లు ఇట్లా కట్టిరా నా కొండ మొత్తంతో ఘోరంగా. మనకు ఇట్లాంటి చిన్న ఇట్లా దువ్వాలంటేనే ఘోరంగా ఏంది కలిసిపోతాం.
మస్తు ఇబ్బంది అయితే. అట్లాంటిది వీళ్ళు కొండ మొత్తం దాన్ని సాఫ్గా చేసి దాంట్లో టీ ప్లాంటేషన్ చెట్లు పెట్టారు ఘోరంగా. మంచి రైడ్లు ఇవి నన్ను అడిగితే. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో లోనావాలా ఒకటి, ఇది ఒకటి చాలా మంచి రైడ్స్. లోనావాలా నాకు మస్తు ఇష్టం, ఎందుకంటే ప్రతిదీ ట్రెక్కింగ్ వల్ల అండ్ ఫోర్ట్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి ఫోర్ట్స్. సో ఒకవేళ చూడకపోయింటే మాత్రం దాని లింక్స్ ఇస్తా కింద డిస్క్రిప్షన్ పోయి చూడండి. సో ఇప్పుడు పోయి వాటర్ ఫాల్స్ దగ్గరికి పోదాం. ముందు కనిపిస్తే విల్ షో యూ. క్రేజీ లొకేషన్ అది కళ్ళ ముందు మస్తు అనిపించింది వాళ్ళ. ఎట్లా డ్రోన్ షాట్ వేస్తా, కాకపోతే ఒకసారి ఇట్లా గోపురం కూడా చూపించాలి కదా మీకు. మా 300 మీటర్లకు కూడా మన వాళ్ళు బండ్లు కట్టించుకుని పోతారు. ఇక్కడ బండి ఉన్నదిలే, నార్మల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా అవి. చిన్న పార్క్ లాగా ఉన్నది ఇది ఎంట్రన్స్. లేదు బొంగు తొక్కదనంగా తీసుకొచ్చిన నేను 100 రూపాయలు కట్టాలంట. ఖర్చు దగ్గర ఇక్కడ ఊటీలో ఏంటంటే ఏ సీనరీకి పోయినా ఏడికి పోయినా 100 రూపాయలు కడితేనే కెమెరా లోపట్టుకోవాలంట. ఘోరం అసలు. కెమెరాతో ఫోటో తీసుకున్నంత అది కూడా లేదు మనకి ఇక్కడ. ఆ ప్రీమియర్స్ కూడా లేదు మనకి లొకేషన్. మస్తు లొకేషన్, ఫారినర్స్ లొకేషన్స్ ఉంటాయి కదా, ఫారినర్స్ లేక్స్ అట్లే ఉన్నది. పైకారా వాటర్ ఫాల్స్ నార్మల్గా చెరువు ఓవర్ఫ్లో అయితే వాటర్ ఫాల్స్ లాగా వస్తాయి. అదే పైకారా వాటర్ ఫాల్స్. కాకపోతే పైకారా వాటర్ ఫాల్స్కి రావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏం తెలుసా, రోడ్స్. ఆ రోడ్ మీద మీరు రైడ్ చేస్తా అంటే ఎంత బాగుంటుంది సార్, లిటరల్గా క్రేజీ అనిపిస్తూ ఉంటుంది ఆ టర్న్స్. చూసారు ఆ వీడియోలో, అది మెయిన్ రీజన్. మనకు అదే దారిలో వచ్చేటప్పుడు పైన్ ఫారెస్ట్ ఉంటుంది. సో మనకి పోయేటప్పుడు పైన్ ఫారెస్ట్ చూసుకొని పోతాం. క్రేజీ ఉన్నా తెలుసు చిన్న ఇదే పైకారా వాటర్ ఫాల్స్. వాటర్ అంతా ఏం లేవు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఇక్కడ ఏదో ఉంది, అయినా పర్లేదు. ముందు కావాలి కొంచెం హిల్ స్టేషన్ లా ఉంటుంది ఏమని ఎక్స్పెక్ట్ చేసి, దాని కాదు కిందికి దిగాలి. ఎక్కేటప్పుడు ఉంటుంది ఇద్దాం, స్టాండ్ ఉంటుంది ఎక్కేటప్పుడు. సో ఇదే పైకారా వాటర్ ఫాల్ మీకు చూపించాం కదా. సో ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు, కాకపోతే అకార్డింగ్ టు వ్యూ, ఇక్కడ ఉన్న నేచరు ఇదంతా క్రేజీ అన్నమాట. ఇంకా వర్షం పడితే మస్తు అనిపిస్తుంది, హెల్త్ అంతా నిండిపోతుంది అన్న వర్షం పడితే. దిస్ ఇస్ పైకారా వాటర్ ఫాల్స్. చెప్పినా కదా నేను, అంత ఏం ఉండదు, కాకపోతే మీరు వ్యూ మంచిగా ఉండాలి, మంచిగా చూడాలి అనుకుంటే నేచర్ చాలా బాగుంది ఇక్కడ నేచర్. అండ్ ఇంకోటి రీజన్ చెప్పిన రోడ్స్
రోడ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం పైకారా వాటర్ ఫాల్స్ ఊటీకి వస్తా 100% అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రోడ్లు అవి చూసిగా ఎట్లున్నాయి నీకు పల్లె మస్తు అనిపించింది, మజా అనిపించింది ఆ బైక్స్ మీద వెళ్తా, ఆ రోడ్ల మీద వెళ్తా అంటే. బయట పోయి ఇంకా మాట్లాడుకుందాం ఓకేనా, ఇక్కడ ఏం లేదు ఇక. సో మొత్తానికైతే బండ దగ్గరకు వచ్చేసినాం. దిగుడైతే ఈజీగా ఉండే, ఎక్కడ బాగా దమ్మైంది బ్రో, దిగుడు ఈజీగా ఉండే కానీ ఎక్కడ దమ్మైంది. సో వచ్చేదారిలో ఫారినర్ కలిసినాం, ఇంగ్లాండ్ అంట మనోడిది. గోవా నుంచి ఇక్కడ దాకా సైకిల్ మీద వచ్చింది, ఖరీదు కదా. సో ఇక్కడికైతే మన పైకానా వాటర్ ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది బ్రో నెక్స్ట్ మనం డెస్టినేషన్ పైన్ ఫారెస్ట్ కదా, పైన్ ఫారెస్ట్ పోతాను. సో గైస్ సీ యు ఇన్ పైన్ ఫారెస్ట్. ఇట్లనే చూస్తుండండి, ఎంకరేజ్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్ ఎనర్జీ హార్లిక్స్ అని చాలాసార్లు చెప్పిన. అట్లనే గైస్ చూస్తుండండి ఏఆర్ బంజారా బ్లాగ్స్, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హ్యావ్ ఫన్ గైస్.